హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అండి మీకోసం. మా నియర్ బైలో ఒక మీట్ షాప్ ఉందండి. ఆ మీట్ షాపు అంటే ఇక్కడ మీట్కి సపరేట్ షాపులు ఉండవు. మోస్ట్ ఆఫ్ ద మీట్ మనకు షాపులలోనూ దొరుకుతుంది. ఎక్కడైతే మనకు గ్రోసరీస్ దొరుకుతాయో అక్కడే ఉంటుందండి. చూడండి ఎన్ని రకాలంటే నేను చూస్తుండే కొద్ది కనిపిస్తూనే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ క్రాబ్స్ అండ్ డిఫరెంట్ స్నేక్ టైప్ ఫిషెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వాటి ప్రైజెస్ చూసి షాక్ అవుతుందండోయ్. ఒక్కొక్కటి మినిమం $14 ఆర్ $10 మినిమం ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 640 650 దాకా ఉంటుంది. ఏది ఒక కేజీ మాత్రమే. జనరల్గా మనకు పల్లెటూరు సైడ్ ఉండే వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. మోస్ట్లీ మనకు ₹100 $200 వచ్చేస్తుంది ఒక పెద్ద చేపలు, అంటే డైరెక్ట్గా నియర్ బై చెరువులు అక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు. బట్ ఇక్కడ ఫుడ్తో పాటు ఇక్కడ అకామిడేషన్ కూడా చాలా కాస్ట్లీ అండి. సో ఖచ్చితంగా కొని తినాల్సిందే. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఫ్రోజన్ ఫుడ్డే ఉంటుంది. మనం ఇక్కడ ఇవి ఎన్ని రోజులు పట్టి వచ్చాయో మనకు తెలియదు. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఐస్లో పెట్టున్నారు. చూడండి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. చూడు, ఇది స్నేక్ టైప్ ఉంది. జనరల్గా ఇది నేను డ్రై ఉన్నప్పుడు తిన్నా, కానీ వెట్లో ఉన్నప్పుడు అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఆ ఫిష్ని. చూడండి ఇది గోల్డ్ కలర్లో ఉంది. ఈ ఫిష్ చూడండి $12 నుంచి $13 ఉంది మినిమం ఒక కేజెస్. ఇలా మోస్ట్లీ ఆఫ్టర్ అంటే పట్టిన తర్వాత ఒక 10 days ఆర్ 15 days తర్వాత మార్కెట్లోకి వస్తాయి. ఎందుకంటే మధ్యలో చాలా చేంజెస్ ఉంటాయి. డీలర్స్ మారుతుంటారు కదా, బేస్డ్ ఆన్ డీలర్స్ని బట్టి ఇక్కడ షాప్స్కి డెలివరీ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు ప్రాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి కొంచెం ప్రమోషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువ ఉంది ప్రజెంట్. చూడండి ఈ ఫిష్, మనం ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ షాప్లో ఇచ్చేస్తే, అంటే ఆ పర్సన్ పక్కన కట్ చేసి ఇస్తాడు కంప్లీట్గా. బట్ కంప్లీట్గా నీట్గా కట్ చేసి ఇవ్వరండి, అది ప్రాబ్లం మోస్ట్లీ మనకి ఇక్కడ. మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే బొచ్చుతో కూడా తినేస్తారు. అలా వీళ్ళకి అలవాటు అలా తింటాము. సో మనం కూడా అదే కేటగిరీలో అనుకొని వాళ్ళు మనకు డైరెక్ట్గా ఇచ్చేస్తారు. అలా కాకుండా మనం క్లియర్గా చేపించుకోవాలి దగ్గరుండి, లేకపోతే వాళ్ళు అట్లా ఇచ్చేస్తారండి. జస్ట్ లోపల మాత్రమే అన్నీ తీసేసి ఇస్తారు, పైన తోలు మొత్తం అలానే ఉంటుంది యాక్చువల్లీ. సో మనం క్లియర్గా తీపించుకోవాలి. చూడండి కొన్ని ఫిషెస్ నేను టేస్ట్ చేసినవి ఉన్నాయి, కొన్ని అసలు వాటి పేరు కూడా నాకు తెలియదు. బట్ అన్ని ఫిషెస్ ఇక్కడ ప్రైస్ కొంచెం కాస్ట్లీగానే ఉంది, ఏం తక్కువ ఏం లేదండి. చూడండి కొన్ని ఫిష్ చూస్తుంటే వాటి పండ్లు వెరీ షార్ప్గా ఉన్నాయి. అవి కరిస్తే అంతేననుకుంటా, అలా ఉన్నాయి. కొన్ని షార్ప్గా ఉన్నాయి. కొన్ని పట్టుకొని చూశానండి, అంత ఫ్రెష్ ఏం కాదు. చాలా అంటే ఎన్ని రోజులు ఇక్కడ ఈ ఫ్రోజన్లో ఉన్నాయంటే దీనిపైన ఉన్నాయో మనకు తెలియదు. సో అలా అని ఇక్కడ ఏం పట్టించుకోరండి ఫుడ్ విషయంలో. మోస్ట్లీ ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకు ఇక్కడ సేల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే జనాభా ఎక్కువ, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ రీజనబుల్గానే తెచ్చి అమ్ముతుంటారు కాబట్టి ఇక్కడ త్వరగానే సేల్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రమోషన్ కింద అవి కొంచెం చెడిపోయేదని ఏముండదు. మోస్ట్లీ కొంచెం డ్యామేజ్ అవుతుందని తెలిస్తే వస్తే దాన్ని ప్రమోషన్ కింద అమ్మేస్తారు తక్కువ రేటు పెట్టేసి. మోస్ట్లీ ఒక కేజీ మినిమం యావరేజ్గా $10 నుంచి $11 ఉంటుందని దీని ప్రైజు. సో మనం చూసుకొని ఏదైతే ఫ్రెష్గా ఉందో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ హెడ్ వెరీ ఫేమస్ అండి. స్పెషల్గా అదే పనిగా హాట్ కేక్ లాగా అమ్ముడిపోతుంది ఇక్కడ ఫిష్ హెడ్. ఇక్కడ ఏంటంటే ఫిష్ హెడ్కి చాలా ఫేమస్ యాక్చువల్లీ. చాలామంది అట్రాక్టివ్ అవుతారు ఫిష్ కూడా. దాంతోపాటు ఇక్కడ అదర్ మీట్ కూడా ఉన్నాయండి. ఫోర్క్ ఇక్కడ వెరీ ఫేమస్ యాక్చువల్లీ, ఫోర్క్ అండ్ బీఫ్. ఇక్కడ ఫోర్క్ లేని షాపులు ఉండవు, బీఫ్ తినని మనుషులు ఉండరు, అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి చికెను వాళ్ళకి వెజ్తో సమానము. ఇంకా మనకైతే చికెనే పెద్ద నాన్ వెజ్ అని ఫీల్ అవుతుంటాం కదా. బట్ వీళ్ళ విషయంలో అంటే మోస్ట్లీ చైనీస్ అండ్ మలేషియా వాళ్ళు ఉంటారు ఇక్కడ, మోస్ట్ ఆఫ్ ద కెపాసిటీ పీపుల్. సో వాళ్ళకి వాళ్ళకి క్యాజువల్ యాక్చువల్లీ. అంటే చికెన్ అంటే వాళ్ళకి వెజ్తో సమానం. ఈ బీఫ్ అండ్ ఫోర్క్ తింటేనే వాళ్ళకి నాన్ వెజ్ తిన్నట్టు ఫీలింగ్ అంట. దాంతోపాటు మనకు నచ్చిన పార్ట్స్ రిలేటెడ్ కూడా ఇక్కడ సపరేట్గా అమ్ముతారండి.
ఇక్కడ మీకు చూపిస్తున్నాయి ఇవి కోడ్లు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుంటారు. సో మనం వెయిట్ని బట్టి అక్కడ క్లీన్ చేసి అవి ఎప్పుడు క్లీన్ చేసి ఇక్కడ పెట్టున్నారో మనకు తెలియదు. బట్ ఒక్కొక్కటి వెయిట్ని బట్టి ఇక్కడ మనకు ప్రైజెస్ ఉంటాయి. మినిమం $10 నుంచి $10 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఎంతైనా ఉండొచ్చు. తర్వాత నీకు సపరేట్గా కోడ్ లెగ్స్ కావాలన్నా దొరుకుతాయి. చెస్ట్ లెగ్ పీసెస్. ఇక్కడ చూడండి ప్రమోషన్ నడుస్తుంది. అంటే 2 పీసెస్ $5.95. అలా ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కొని వెళ్తారు మోస్ట్లీ. సో కొంతమంది ఏంటంటే మొత్తం కోడి అంతా కొనుక్కోకుండా ఇలా కొన్ని పీసెస్ మాత్రమే తీసుకెళ్ళి దాన్ని బాగా వాష్ చేసుకొని వాళ్ళకి నచ్చిన కర్రీ చేసుకుంటారు. దానికోసం అంటే బ్యాచిలర్స్ కోసం ఇలాంటి ఐటమ్స్ ఆల్మోస్ట్గా రెడీమేడ్గా ఉంటాయి. ఇలా మీట్కి సంబంధించిన అన్ని వెరైటీస్ ఇక్కడ మనకు అవైలబుల్గానే రెడీమేడ్గా ఉంటాయండి సింగపూర్లో. బ్యాచిలర్స్కి అయితే నో డౌట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళు అవి జస్ట్ ప్రిపేర్ చేసుకోవటమే వెళ్ళి. సో ఒక ఫ్యామిలీ పర్సన్కి అయితే అదే పనిగా కొంచెం క్లీన్ చేసుకొని మొత్తం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ బ్యాచిలర్స్ ఈజ్ ఓకే. చూడండి మోస్ట్లీ ఇక్కడ మీటు వెరీ ఫేమస్ అండి. మీట్ లేనిదే వాళ్ళు అసలు ఏ పూట అసలు ఫుడ్ తినరని అనుకుంటా. మనలాగా ఈచ్ డే ఒక దేవుడికి పూజిస్తున్నట్టు వాళ్ళు పాటించరు. ఇలాంటి వాళ్ళ కల్చర్లో లేవు అనుకుంటా మోస్ట్లీ. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అసలు మన ఇండియన్సే ఈ విధంగా ఫాలో అయ్యేది. సాటర్డే తినరు, థర్స్డే తినరు. అట్లా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డేట్స్ రిస్ట్రిక్టెడ్ చేసుకొని ఉంటారు కదా నాన్ వెజ్ కోసం. చూడండి ఇలాంటి మీట్ ఐటమ్స్ అన్ని షాపులలో ఉంటుంది సింగపూర్లో. అంటే షాపులలో అంటే అన్ని గ్రోసరీస్ దొరికే షాపులలో ఇక్కడ దొరుకుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం.